అన్నింటికంటే ముఖ్యంగా సభలో హుందాగా ప్రవర్తించే వ్యక్తిత్వమే లేదు. తద్వారా శాసనసభ సర్వనాశనమైంది. అంటే స్పీకర్ ప్రవర్తన చాలా చాలా బిలో ది స్టాండర్డ్. ఎంతో మంది శాసనసభ స్పీకర్లను చూసిన నా కళ్ళతో గడ్డం ప్రసాద్ ను చూడడం చాలా బాధాకరంగా ఉంది. సరే అంతేలే, ఇక వాళ్ళ రాజకీయ జీవితానికి ఇదే చిరమాంకం కాబట్టి ఇక రాజకీయ భవిష్యత్ అంటూ ఎవరికి లేదు. ఈ కురు సభలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి మీరు పోయే ఎన్నికల్లో కూడా చిత్తుగా ఓడిపోయి అసలు రాజకీయ సన్యాసం తీసుకునే పరిస్థితులకి ఇదే చిట్ట చివరి అవకాశం అనే విషయం గ్రహించిన మంత్రులు అందరూ మంచిగా హాయిగా కౌంటర్లు ఓపెన్ చేసినారు. ఎంత పడితే అంత సంపాదిస్తున్నారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ సంక్షేమం, అసలు ఇతరత్రమైన విషయాలలో ఎక్కడ ఏ రకమైన శ్రద్ధ అనేది లేదు. ఇవాళ వీళ్ళు తీసుకువచ్చే ఏ స్కీమ్ వెనుక ఒక సుదీర్ఘమైన ఆలోచన లేదు, ఒక గొప్ప ప్రిపరేషన్ లేదు, పెద్ద నాలెడ్జ్ లేదు. అంత అవుతుంది ఎవరో 2-3 ఆఫీసర్లతో ముఖ్యమంత్రికి ఆలోచన వస్తుంది. ఆయన ఓ పాలసీ అంటాడు, ఈయనకో ఆలోచన వస్తుంది, ఈడో పాలసీ, నువ్వు ఒకటి పంచుకో, నేను ఒకటి పంచుకో, నీకు ఇంత, నువ్వు గింత జమ చేయాలి, మనం కేంద్రానికి గింత కట్టాలా అనే యాంగిల్ లోపల మంత్రిత్వ శాఖలకు విధించినటువంటి ఒక నిబంధనల మేరకు వాళ్ళు ఏదో ఒక స్కీమ్ ద్వారా కొన్ని డబ్బులు జమ కట్టడం తప్ప ఇతరత్రమే లేదు. సో ప్రజాహితము అనేది ఎక్కడా కనపడట్లేదు.